మీ సర్వీస్ బిజినెస్‌లో కస్టమర్సు రేటుతో పోలుస్తున్నారా? ఇతరులతో పోలుస్తున్నారా? వై సర్వీస్ బిజినెసెస్ గెట్ కంపేర్డ్ ఆన్ ప్రైస్? ఎందుకసలు రేట్ మీద, ప్రైస్ మీద, వీటి మీద కంపేర్ చేస్తారు? ఒకవేళ మీరు సర్వీస్ బిజినెస్ ఓనర్ అయితే క్లియర్‌గా వినండి. సర్వీస్ బిజినెస్‌లో సేల్స్‌లో ఉన్న బాగా అర్థం చేసుకోండి. ఈ వీడియో ఎండింగ్ వరకు వినండి, మీకు అర్థమైపోద్ది. సో నా పేరు చంద్ర. సర్వీస్ బిజినెస్‌లో సేల్స్ అథారిటీని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనే దాంట్లో నేను హెల్ప్ చేస్తాను. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ సర్వీస్ బిజినెస్‌లో ఒకవేళ పోలుస్తున్నారు అంటే మీరు విన్నారా ఈ మాటలు? మీ దగ్గర బానే ఉందండి. కానీ అనేది విన్నారా? సో, కానీ తర్వాత వాళ్ళు చెప్పేది ఎలా ఉంటది? మాకు తెలిసిన వాళ్ళున్నారు. లేపోతే వాళ్ళు గూడా సేమ్ అదే ఇస్తా అన్నారు. లేదంటేనేమో మీ దగ్గర తక్కువైద్దని వచ్చాము. కానీ మాకు దగ్గరలోనే ఒకళ్ళున్నారు. మాకు తెలిసినోళ్ళలో ఉన్నారు. గతంలో మేము వేరే చోట తీసుకున్నప్పుడు ఉన్నారు. ఈ కంపారిజన్ అంతా జరుగుతా ఉంది. ఇదెందుకు జరుగుతుంది అంటే, ఇక్కడ మనీ ప్రాబ్లము, ప్రైస్ ప్రాబ్లమ్ గాదు. కంపారిజన్ దానికంటే ముందే మొదలైంది. సో, మనల్ని పొజిషన్ చేయటంలోనే మొదలైంది. డిఫరెన్స్ కనిపించలేదు. మీకు మీ కాంపిటీటర్‌కి మధ్య డిఫరెన్స్ కనిపించకపోవటం వలన మాత్రం స్ట్రాంగ్‌గా మీ దగ్గరనే తీసుకుంటే లాభం ఏంటిదనేది వాళ్ళకి అర్థం గాకపోవటం వలన దేర్ ఈస్ నో సేల్స్ డిఫరెన్షియేటర్. దీని వలన మాత్రమే కంపేర్ చేస్తున్నారు. దీనివలన మీరు మిమ్మల్ని మీరు పొజిషన్ చేసుకోలేనిది సిగ్నల్ అనమాట ఇది. అసలు కంపారిజన్ ఎందుకు మొదలైతుంది? ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకునే విధానంలో జెనరిక్‌గా ఉండటం వలన. ఎంతమందికి ఫోన్ చేసినా, ఎంతమందితో మాట్లాడినా సర్వీస్ ప్రొవైడర్స్ మీలాంటి వాళ్ళకి అందరూ ఒకే రకంగా మాట్లాడుతున్నారు. సొల్యూషన్ ఇచ్చేటప్పుడు సేమ్ ఒకేలాగా ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. తర్వాత ఎవరైతే డెసిషన్ తీసుకోవాలో కస్టమర్ మీదనే డెసిషన్ తీసుకోవాల్సిన బాధ్యత, కంపేర్ చేసుకోవాల్సిన బాధ్యత, ప్రెషర్ పడుతుంది. అంతేగాని కస్టమర్‌కి డెసిషన్ స్ట్రక్చర్ ఏమి ఇవ్వట్లేదు. ఎవరు ఎందుకు డెసిషన్ ఎలా తీసుకోవాలనే సపోర్ట్ సిస్టమ్, గైడెన్స్ ఇవ్వట్లేదు. తర్వాత సేల్స్ కాల్ చాలా ఫ్రెండ్లీగా, బెటర్‌గా బాగా మాట్లాడారనిపిస్తుంది. కానీ స్ట్రక్చర్ లేకపోవడం వల్ల డెసిషన్ డిలే అవుతుంది. స్ట్రక్చర్ లేకపోవడం వల్ల కంపేర్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాం. ఓకే. సో, ఇప్పుడు ఏదైతే సేమ్ ఒకే రకంగా అనిపిస్తూ, ఒకే రకంగా డెసిషన్ నేనే తీసుకోవాలనుకున్నప్పుడు ఇంక నేను దేని మీద డిపెండ్ అవుతాను? నాకు క్లారిటీ ఇవ్వకపోతే, గైడెన్స్ ఇవ్వకపోతే అంటే జనరల్‌గా మనం కూడా కస్టమర్స్ అయితే ఏమైతే పని చేస్తామో అదే చేస్తాం. ఏం చేస్తాము అంటే అందరూ అదే అంటున్నారండి. మీరైతే ఎంతకిత్తారో చెప్పండి అని. సో, ది ఓన్లీ మెట్రిక్ దట్ యువర్ ఐడియల్ క్లయింట్ ఈస్ ఎండ్ అప్ విత్ because you don't have a positioning, sales differentiator, or proper structure in your call is ప్రైస్. ప్రైస్ అనేది ఒక షార్ట్ కట్ లాగా మిగిలింది వాళ్ళకి డెసిషన్ తీసుకోవడానికి, వేగంగా డెసిషన్ తీసుకోవడానికి. ఎందుకు కన్ఫ్యూజన్ ఉన్నారని. ఇంత బ్యాక్గ్రౌండ్ని మనం అనాలిసిస్ చేసుకోలేకపోవడం వల్ల జరుగుతుంది మిస్టేక్. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్లో ఫౌండర్స్ చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటి అంటే బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడతారు. మా సర్వీస్ 24/7 ఉంటుంది. మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ టీమ్ ఉంటుంది. తర్వాత మేము పలానా సర్టిఫికేషన్స్ అన్నీ కలిగి ఉన్నాము. మేము ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్‌తో ఉన్నాము. మాకు ఇన్ని అవార్డులొచ్చాయి. మా సేల్స్ వాళ్ళు ఇంతమంది క్లయింట్స్‌కి పర్ ఇయర్ హెల్ప్ చేస్తారు. మా సర్వీస్ వాళ్ళు ఇంతమందికి సర్వీస్ చేస్తారు. మా కస్టమర్ సపోర్ట్ టీమ్ టర్న్ అరౌండ్ టైమ్ చాలా తక్కువలో ఉంటది. యూ ఆర్ ఎక్స్‌ప్లెయినింగ్ అండ్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్. ఈ మోర్ ఎక్స్‌ప్లనేషన్ అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేయదు. మీ నెక్స్ట్ కస్టమర్ కూడా కంపేర్ చేస్తాడు. ఈ మోర్ ఎక్స్‌ప్లనేషన్ డిఫెండింగ్ లాగా అనిపిస్తది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారో అథారిటీ డ్రాప్ అవుద్ది. ఏం అథారిటీ? మీకున్న ఇతర కాంపిటీటర్స్ కంటే నేను బెస్ట్ అని చెప్పుకోగలిగే అథారిటీ డ్రాప్ అయితుంది మీకు. ఈ సిట్యుయేషన్ నుంచి మీరు బయటపడాలి. ఈ సిట్యుయేషన్‌లోంచి మీరు బయటపడాలి. సరే ఏం చేస్తారు మరి? ఓకే. ఒకవేళ మీ సేల్స్ అథారిటీ స్ట్రాంగ్‌గా ఉన్నట్టయితే, మీ కస్టమర్స్ ఆల్టర్‌నేటివ్స్ కోసం చూడరు. మీ ప్రైస్ అనేది కాంటెక్స్ట్‌కి తగ్గట్టుగా ఉంది అన్న విషయం వాళ్ళు అర్థం చేసుకుంటారు. మీ సేల్స్ అథారిటీ బాగా ఉంటే డెసిషన్స్ జనరల్‌గా వేగంగా జరుగుతాయి. ఒకవేళ మీరు బీ2బీ మీ ఇండస్ట్రీ నేచర్‌ని బట్టి సైకిల్స్ 3 మంత్స్, 6 మంత్స్, 1 ఇయర్ ఉన్నా గానీ వాళ్ళు మీ యొక్క కమ్యూనికేషన్‌కి, మీ యొక్క ప్రాసెస్ స్ట్రక్చర్‌కి రెస్పెక్ట్ ఇచ్చి కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంటర్నల్‌గా జరిగే డిస్కషన్స్‌లో కూడా ఇంత టైం పట్టొచ్చండి అని ముందుగా చెప్తారు. తర్వాత మీ అసలు మిమ్మల్ని వేరే వాళ్ళతోటి కంపేర్ చేయాలన్న థాట్ వాళ్ళకి రాదు.
కంపేర్ చేసుకోవడానికి మోస్ట్లీ అవసరం లేదులే అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు ముందుగానే. సో సేల్స్ అథారిటీని బిల్డ్ చేయటం ఇంపార్టెంట్. ఒకవేళ ఆ అథారిటీ బిల్డ్ చేయకపోతే కంపారిజన్ చేస్తారు. ప్రైస్ తోటి కంపేర్ చేయటం కాదు, అది ప్రైస్ ప్రాబ్లం కాదు, ఇది అథారిటీ ప్రాబ్లం అనే క్లారిటీ మనకు ఉండాలి. రెండోది, ఇది ఎక్కువ లీడ్స్ తీసుకురావటం వలన ఫిక్స్ అవ్వదు. అట్ ది సేమ్ టైం ఎక్కువ డిస్కౌంట్స్ ఇవ్వటం వలన ఫిక్స్ అవ్వదు. ఫిక్స్ అవ్వకపోగా ఇది ఒక ప్రాబ్లం అయి కూర్చుంటుంది ఓవరాల్ బిజినెస్ మీరు లాంగ్ టర్మ్లో చూసినట్టయితే. ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే సేల్స్ అథారిటీ డయాగ్నోసిస్ చేసుకోవాలనే సిగ్నల్ ఇది అనేది మీకు అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు సర్వీస్ బిజినెస్లో ఉన్నట్లయితే మీ కస్టమర్స్ కూడా పక్క వాళ్ళతో పోల్చటమో, కొంత మాట్లాడి డిస్కషన్ చేసి రేట్ ఏమైనా తగ్గుతారా అని రిపీటెడ్గా అడగటము, మాయమైపోవటము, డెసిషన్స్ డిలే చేయటము, మీ టీం మెంబర్స్లో కొంతమంది మాత్రమే ప్రాపర్గా చేసి కొంతమంది చేయలేకపోవడం జరుగుతున్నట్టయితే, సేల్స్ క్లోజింగ్ చేయలేకపోవడం జరుగుతున్నట్టయితే, ఇట్ ఈజ్ నాట్ ప్రైస్ ప్రాబ్లం, ఇట్ ఈజ్ నాట్ లీడ్స్ ప్రాబ్లం, ఇట్ ఈజ్ నాట్ డిస్కౌంట్ ప్రాబ్లం, ఇట్ ఈజ్ సేల్స్ అథారిటీ ప్రాబ్లం. మీరు మీ యొక్క సేల్స్ అథారిటీ డయాగ్నోసిస్ చేసుకోండి. నేను కామెంట్స్లో ఇస్తాను. 8977 844 855కి కాల్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ హౌ టు డయాగ్నోస్ యువర్ సేల్స్ అథారిటీ సో దట్ ఇట్ కెన్ బి ఇంప్రూవ్డ్. I wish you all the best. Have a great day.